అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాంభాం పీతవస్త్రాం కరకలితసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తనం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసున్నుతాం సర్వసంపత్ప్రదాత్రీం. పొద్దంతా పోతుంది ఈయనేంది ఇంకెంతసేపు అంటాడు? ఏమయ్యా నిన్నే లే. ఏంటండి మీరు? ఏంటి సీత? ఏంది సీతానా? ఇంకెంతసేపు అంటావు? అయినా ఈ రోజు ఏందో గుర్తుందా? ఏందే ఈరోజు? దొరగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు నా పుట్టినరోజు కదా, మర్చిపోయిన సీత. థ్యాంక్ యూ సీత. మన పెళ్లికి ముందు నన్ను నా చెల్లెలు నిద్ర లేపి ప్రేమతోటి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా అని చెప్పేటోళ్ళు. అయ్యో, ఇప్పుడు మాత్రం ఏమైంది? మీ చెల్లెలు వచ్చే టైం అయింది, నువ్వు లేచి స్నానం చేయిపో. అవును సీత, మా చెల్లెళ్ళు వస్తారు కావచ్చు. మరి ఇంకేందో చూస్తున్నావు? పో, తొందర స్నానం చేసి రెడీగా పో. సీత, నువ్వు స్నానం చేపియచ్చు కదా. మొల్లె కావని నీకు ఇంకా స్నానం చేపిస్తా. సిగ్గులేదు అట్లా మాట్లాడుతున్నావు. పో నడు. అన్న రేపు చల్దామే పొలానికి మందు. తప్పకుండా రా. మరి ఎటు పోకో, ఒప్పుకోను వాళ్ళకి. సరేనే. సరే. ఇగో మా 5గురం అక్క చెల్లెళ్ళం ప్రతి సంవత్సరం మా అన్న పుట్టినరోజు పోయి ఆశీర్వదిస్తాం కదా. ఇవాళ మీ అన్న పుట్టినరోజా? అవును, ఇయ్యాల కూడా పోయేస్తా. చూడు, నువ్వు వెళ్తావో లేకపోతే అక్కడ ఉంటావో నాకు తెలియదు, కానీ నేనేం కావాలనుకుంటున్నానో అది మాత్రం మీ అన్నకు చెప్పు. ఏంది? సరే చెప్తా. సరే పో. బస్ స్టాండ్లో దించి రావాలనా లేకపోతే నడుచుకుంటా పోతావా? నేను నడుచుకుంటా పోతా. అంటే ఏందైనా ఉద్దేశం? ఇంట్లో బండి ఉన్నా కూడా తిరుపతి గాని పెళ్ళం నడుచుకుంటా పోతాంది, ఆడు పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటలేడు అని చూసేటోళ్ళు అనుకోవాలనా? అయ్యో అట్లా కాదండి, మీకేమైనా పని ఉన్నదేమో అని. భర్తకి ఎన్ని పనులున్నా భార్య తర్వాతనే కాదు. రెడీనావు కదా? ఆయన పద, తలుపులు పెడతా. పెట్టా. ఫోన్ తెచ్చుకుంటానావా? చూడు, మీ అన్నకు బర్త్డే విషెస్ చెప్పినట్టు చెప్పు. సరే చెప్తా. బాయ్. బాయ్ కానీ నేను అడిగింది మీ అన్నకు చెప్పు. చెప్పలేదనుకో నేను పర్మనెంట్గా నీకు బాయ్ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? బస్ వస్తుంది, ఎక్కిపో మరి. ఏమండి, మరి నేను వెళ్ళొస్తా. ఓసినా పిల్లమ్మా,
ఇవాళ ఎంత ముద్దు ఉన్నదే. అవునా అండి, అంత ముద్దుగా ఉన్నానా? అవునే, ముద్దుగున్నావు. ముద్దు ఇవ్వరాదే. మాసాలు అంతి. మా అక్క ఫోన్ చేసింది. మా అన్న మా కోసం ఎదురు చూస్తాడు కావచ్చు. నువ్వు నీ మాటలు. ఏమోనే, మీ ఆడవాళ్ళు అర్థమే కారు. ఏంటిది ఆడోళ్ళు అంటున్నావు? అంటే నీకు నేను కాక ఇంకోతున్నదే ఏంది? ఏం లేదే, గట్లంతా నువ్వేందే. ఏమోలే, నేత పోయేత్తా. ముద్దట ముద్దు ఇప్పుడు కాదు, నేను వెళ్ళొచ్చినాక చూపి నీ మగతను. అప్పటిదాకా బాగా తిని బలం తెచ్చుకో. నువ్వు వచ్చేసారి బాగానే ఇంతేనే, అవసరం అయితే బలంతానికి తెచ్చుకుంటేనే. అయ్యో చూస్తే గాని ఏ పాటి బలం తెచ్చుకుంటావు? హలో అక్క. చెల్లె బయలుదేరినావానే? బయలుదేరిందే. నేను కూడా బయలుదేరినా. సరే మరి తొందరరా. చిన్న చెల్లె ఫోన్ చేసినావా? చేసిన. సరే మరి నేను అత్తాను, ఉండు. సరేరా. ఏంటి సీత, ఇంత టైం అవుతుంది, నా చెల్లెలు ఇంకా వస్తలేరు? బా వస్తారులేండి, అందరు కలిసి రావద్దా? ఇగో మాటల్లో రానే అత్తుర్రు, అది చూడు. రారి రారి, మీ అన్న మీకోసం ఎదురు చూస్తుండు. చెల్లెళ్ళు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? నేను ఎట్లున్నా నా మనసు మాత్రం మీ మీదనే ఉంటుంది. మీరు మంచిగా బతకాలి, నాకు అదే చాలు. మీ అన్నకేంది దొర మంచిగానే ఉంటాడు. మీరెట్లున్నారు? మంచిగున్నారా? హారిక ఎట్లున్నారా? మంచిగున్నారా? స్వప్న ఎట్లున్నామ్మా? మాకేంది వదినే, మేము మంచిగా ఉన్నాం. అన్న నీ చల్లని చూపు మా మీద ఉన్నంత కాలం మేము మంచిగా ఉంటాం అన్న. మీ అన్న ప్రతి పుట్టినరోజుకి మీరందరూ వచ్చి దీవెనలు ఇచ్చిపోతున్నారు చూడు, అది మీ మంచితనం. ఎన్ని పండగలు ఉన్నా మా అన్న పుట్టినరోజే మాకు పెద్ద పండగ. అయ్యో ఇక్కడే నిలబడేది, రండి రండి లోపలికి రారు. రాని చెల్లె, రాని. కూర్చో. కూర్చో. థ్యాంక్ యూ చెల్లె. థ్యాంక్ యూ చెల్లె. థ్యాంక్ యూ చెల్లె. నువ్వు రేపు సంతోషంగా ఉందన్నయ్య. సరేరా. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ముద్దుల చెల్లెలు. థ్యాంక్ యూ చెల్లెళ్ళు. చాలా సంతోషం. ఉండండి స్వీట్ తీసుకొస్తా.
వదిలే. తీసుకుంటా. భవానీ 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 చెల్లే చెల్లే తలుపు భవానీ చెల్లే చెల్లే భవానీ తలుపు భవానీ చెల్లే తలుపు తీ చెల్లే చెల్లే ఈ అన్నలేడా నీకు ఏమైంది? ఎందుకు ఎడతాను? ఫోన్లు ఏమన్నా అన్నాడా మరిదిగిన? ఎందుకు ఎడతాను చెల్లి చెప్పు. చెల్లి బాగా అన్నాడా చెప్పు చెల్లి. మీ బావ నేను ఎప్పుడు సంతోషంగా చూసుకున్నది లేనే లేదు. ఆయనకు డబ్బే కావాలి. ఇప్పుడు నేను రాగా నాకు డాక్టర్ కావాలి. మీ అన్నని అడగని నాకు చెప్పి పంపిండు. ఇప్పుడు ఫోన్ చేసి ఎటు పడతాడే తిడుతుండు. బావ ఒక్క మాట చెప్తే నేను కాదందు నాన్న. నాకు మీకంటే ఎక్కువ ఎవరు ఉన్నారు? బావని రమ్మని నేను కొనిస్తాను. పెద్ద చెల్లి బావ చనిపోయి పిల్లలు పట్టుకుని అది మోసపడతాను. మేము లేని నీకు 5 ఎకరాల నీకు చెల్లెళ్ళు నీకు మంచి నౌకరున్న భర్తలు ఇచ్చి పెళ్లి చేసిన. మీకు కూడా ఏమన్నా బాధలు ఉంటే నాకు ఎప్పుడు చెల్లె. మేము మంచిగానే బతుకుతామన్నా, మాకు ఏ ఇబ్బందులు లేవు. కానీ నాకొక ఇబ్బంది ఉంది. ఏంటి సీత నీకేమి ఇబ్బంది ఉంది? ఉన్నదంతా మీ చెల్లెలకిస్తే రేపు మన పరిస్థితి ఏంటి? మన పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నా మీ చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒకటి అడిగి తీసుకొని పోతారు. ఏం చెల్లెళ్ళో ఏమో. మీరు వచ్చినప్పుడు ఆళ్ళ బండెడు సాకిరీ చేయాలి. నేను కమ్మగా వండి పెడితే కడుపు నిండా తింటారు. ఎన్నడన్నా తిన్న కంచమైన కడిగిరా? ఏమయ్యా, నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండా, మా పుట్టింటికి పోతా. నువ్వు మీ చెల్లెళ్ళని చూసుకుంటూ మురిసిపో. వదిన, మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించు వదిన. అంతేగాని అన్నని విడిచిపెట్టి పోకు వదిలే. వదినే, మా అన్నకు తోడబుట్టినందుకు మా సంతోషం వెలగట్టలేనిది వదినే. అమ్మ నాన్న చనిపోయినాక మా అన్న మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. మాకు కన్యాదానం చేసి తండ్రి లేని లోటు తీర్చిండు. మా అన్ననే మాకు జన్మ జన్మలా తోడ ఉట్టాలని దేవుణ్ణి మొక్కుకొని వచ్చినాం. వదిని, మా వల్ల నీకు ఇబ్బంది కలిగి ఉంటే, నువ్వు బాధపడుంటే మేము ఇంకొకసారి ఇంటికి రావు. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మేమే పోతాం. మమ్మల్ని క్షమించు వదిని. అవును వదిని, మమ్మల్ని క్షమించు. ఏమయ్యా, ఏమయ్యా, ఏమైందండి? ఏమైందన్నా? ఏమైంది? ఏమైందన్నా? అన్న ఏమైందన్నా? అన్న ఏమైంది?
మీరంటే నాకు ఎంత ఇష్టం, వదిలే కూడా మీరంటే అంతే ఇష్టం. మీ ప్రేమ నా మీదనే కాదు, మీ వదిన మీద కూడా ఉంది. మీ వదినకు పానం మంచిగా లేకపోతే నేను ఒక్కరు కూడా రాకపోతే మీ వదిన ఎంత బాధపడ్డదో మీకు తెలుసా? వదినా, మమ్మల్ని క్షమించు వదినా. ఇగో ఇట్లా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇట్లా కన్నీరు తుడవలేకపోయిర్రే అని నా బాధంతా. వదినా ఏడవకు వదినా, మా ముద్దుల వదినా.